సార్ అదేవిధంగా పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువుకు వీళ్ళిద్దరు అన్నదమ్ములు అవుతారా? అదంతా నాన్ సెన్స్. అది ఈ మధ్య వైరల్ అయింది, పిడి సుందర్రావు గారి. అది నాన్ సెన్స్. బైబిల్లో ఏదన్నా ఒక ఆధారం చూపి ఆయన అసలు దాని గురించి మనం వ్యాఖ్యానించడం అనవసరం. ఎందుకంటే ఆయన ఏదో తర్కం మాట్లాడి తండ్రి అయిన దేవుడే సృష్టికర్త, యేసు ప్రభు వారు జ్యేష్ఠుడు గనక ఈయన కూడా కుమారుడే, యేసయ్యకు తమ్ముడు అని అలాగా ఆయన వరుసలు కలిపి మాట్లాడాడు. బైబిల్లో ఎక్కడ లేదు ఆ మాట. అసలు యేసును పంపినప్పుడే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కలిసి యేసును పంపారు అని ఇంతకుముందు నేను చెప్పాను కదా, యెషయా 48వ అధ్యాయంలో 16వ వచనం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ నున్నవాడను, ఇప్పుడు ప్రభువకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. అది కనుక యేసు ప్రభువును భూమి మీదకి యజ్ఞ పశువుగా, పస్కా గొర్రె పిల్లగా ఆయనను పంపాలి అనుకుని నిర్ణయించినప్పుడు తండ్రి అయిన దేవుడు మరియు పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఈయనను పంపించారని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి ఇంకో కొడుకు అనే సంగతి బైబిల్లో ఎక్కడ కూడా లేదు. కనుక ఆయన ఏదో నోటుకొచ్చింది చెప్పాడు, దాని గురించి మనం మాట్లాడడం కూడా టైం వేస్ట్. ఓకే సార్.